అందరికీ నమస్తే గైస్. చాప్టర్ 1 ఇంట్రొడక్షన్. గైస్, ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశాలలో నార్త్ కొరియా ఒకటి. నార్త్ కొరియా ఆ పేరు వినంగానే చాలు అందరికీ కూడా గుర్తొచ్చేది. ఇప్పటికీ ఈ యొక్క దేశంలో మనకి డిక్టేటర్షిప్ రూలింగ్ అనేది కలిగినటువంటి దేశం అని అయితే అందరైతే చెప్పుకుంటారు. ఒక దేశం నుంచి ఎవరైనా సరే బయటికి రాలేరు, బయట నుంచి లోపలికి కూడా పోలేరు అనమాట. అక్కడి గవర్నమెంట్ అంటే మనుషులు కాదు భయ్య, అక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి అసలు తను ఒక డబ్బేలా సంపాదిస్తాడు మీకు తెలుసా? ఇంతకీ ఒక మనిషి కూడా మీకు తెలుసా? మరి ఒక మనిషి ఎవరో కాదు, ఒక నార్త్ కొరియాకి ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ లీడర్ అయినటువంటి ఒక నార్త్ కొరియా రాజు అయినటువంటి కిమ్ జాంగ్ యున్ అనమాట. ఒక నార్త్ కొరియా ప్రజెంట్ జీడిపి వచ్చేసి $48.3 బిలియన్ అనమాట. అదే వాళ్ళ డాడీ చనిపోయే ముందు ఒక 2011లో వాళ్ళ ఒక జీడిపి వచ్చేసి మనకి $15,689 మిలియన్ అనమాట. అలా ఎలా ఇంతలా కేవలం 12 ఏళ్ళనే ఈ యొక్క నార్త్ కొరియా ఇంతలా గ్రో అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఎలా వీళ్ళు అనేది ఇంతగానో డబ్బులు సంపాదిస్తారు? ఏ విధాలుగా వీళ్ళు అనేది ఒక డబ్బులు అనేది సంపాదిస్తారు? హౌఎవర్ నార్త్ కొరియాకి రిలేటెడ్ ఎటువంటి ఇన్కమ్ అర్నింగ్ సోర్సెస్ ఒక రిలేటెడ్ ప్రూఫ్స్ ఎవరి దగ్గర లేదు, ఇంక్లూడింగ్ గూగుల్కి కూడా. ఎందుకంటే వాళ్ళనేది ఏ ఒక నార్మల్ కంట్రీస్ లాగా వాళ్ళనేది ప్రపంచానికి చెప్పుకోరు కాబట్టి. బట్ యాజ్ పర్ మై రీసెర్చ్ చెప్పాలంటే, సో గైస్ చాప్టర్ 2 ద మెయిన్ సోర్సెస్ హౌ ఒక నార్త్ కొరియా వర్క్స్ అండ్ ఎర్న్స్ మనీ. సో గైస్ ఆ ఫస్ట్ ఒక మేజర్ సోర్స్ గురించి మాట్లాడుకుంటే అది న్యాచురల్ రిసోర్సెస్ అనమాట. ఒక నార్త్ కొరియాలో న్యాచురల్ రిసోర్సెస్ అనేవి చాలా కామన్గా దొరుకుతాయి. చాలా స్పెసిఫిక్గా చాలా చోట్ల అనేది వాళ్ళు అనేది మైనింగ్ చేసి మనకి తీస్తారనమాట. దాంట్లో మనకి కోయిల్ అంటే బొగ్గు ఉంటుంది, ఐరన్ ఓర్ ఉంటుంది, లైమ్ స్టోన్ ఉంటుంది, మ్యాగ్నెసైట్ ఉంటుంది, గ్రాఫైట్, కాపర్, జింక్, లెడ్ అండ్ ప్రీషియస్ మెటల్స్ కూడా మనకు అనేది ఇక్కడ అనేది లభిస్తాయి అనమాట, దొరుకుతాయి అనమాట. సో ఈ యొక్క ఓవరాల్ కూడా ఈ యొక్క మెటల్స్ మైనింగ్ చేసినటువంటి ప్రతి ఒక్క న్యాచురల్ రిసోర్సెస్ని వాళ్ళనేది చైనాకి, పోలాండ్కి, అలాగే వాళ్ళనేది ఒక షెంగాల్ దేశాలకైతే వాళ్ళనేది అమ్మి వాళ్ళనేది ఒక పర్సెంటేజ్ హిసాబ్స్లో అయితే వాళ్ళు ఒక బిజినెస్ ట్రేడ్ అనేది చేస్తారు. సో సెకండ్ సోర్స్ వచ్చేసి ఆర్మ్స్ అనమాట, ఆర్మ్స్ సెల్లింగ్. సో ఇక్కడ బేసిక్గా ఆర్మ్స్ సెల్లింగ్ అంటే ఒక ఆయుధాలను తయారు చేసి వాళ్ళనేది ఇతర దేశాలకైతే ఎక్స్పోర్ట్ అనేది చేస్తారు అనమాట. దాంట్లో మనకి బాంబ్స్ ఉంటాయి, గన్స్ ఉంటాయి, గ్రెనేడ్స్ ఉంటాయి, మిసైల్స్ ఉంటాయి, మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇవి చాలా అంటే చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేది వాళ్ళ చైనాకి అనేది పంపిస్తారు. సో థర్డ్ ఒక సోర్స్ వచ్చేసి ట్రేడింగ్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. సో వాళ్ళనే దీంట్లో టెక్స్టైల్స్ కావచ్చు, ఒక సీ ఫుడ్ని కావచ్చు, లేబర్ని, ఇంకా క్లోతింగ్ని, అలాగే ఒక సోయాబీన్ అంటే ఏదైతే పల్లీలు ఉంటాయో వాటిని, ఆయిల్ని, రైస్ని, వీటిని అంటే గోధుమ పిండిని, అలాగే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, క్లాక్స్, వాచెస్, ఎలక్ట్రానిక్స్లో చాలా విధాలుగా అయితే వాళ్ళనేది చాలా బాగా అయితే వాళ్ళనేది ఇతర దేశాలకైతే పంపిస్తారు. దాంట్లో ఒక చైనా ద మేజర్ సోర్స్. వాళ్ళకి ప్రతి ఒక్క దాంట్లో కూడా చైనా వాళ్ళకి అనేది మేజర్ పార్ట్నర్షిప్ ఒక దోస్తు అనమాట. తర్వాత మనం రష్యా చూసుకోవచ్చు, ఆఫ్రికన్ దేశాలు కూడా చాలా ఉన్నాయి, థాయిలాండ్, మనకి జర్మనీ, తనాజియా, లూజంబర్గ్, యునైటెడ్ కింగ్డమ్ కూడా ఉంది, యూకే అండ్ పోలాండ్, రష్యా, చైనా అండ్ ఇండియా కూడా దాంట్లో అనేది ఉంది. సో గైస్ ఫోర్త్ ఒక సోర్స్ వచ్చేసి దొంగ నోట్ల ప్రింటింగ్ అనమాట. అంటే US డాలర్స్ ఏ విధంగా అయితే నోట్స్ ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు కూడా ఒక దేశాలు అంటే నార్త్ కొరియా దేశంలో చాలామంది ఒక లోపల US డాలర్స్ని దొంగ నోట్లో అయితే వాళ్ళనేది మార్పించి అంటే తయారు చేసి వాళ్ళనేది మార్కెట్లో అయితే ఇస్తూ ఉంటారు అనమాట. సో నార్త్ కొరియా వాళ్ళు టెక్నాలజీ పరంగా ఎంత స్ట్రాంగ్, ఎంత అడ్వాన్స్ అంటే జస్ట్ వాళ్ళు 2 minutesలోనే పెద్ద ఇంటర్నేషనల్ పెద్ద ఒక కంట్రీస్ ఒక బ్యాంక్స్ని కూలగొట్టగలుగుతారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళనేది ఒక మేజర్ సోర్స్ ఉంటుంది. దీంట్లో మనకి ఫ్యాక్ట్స్ చూసుకుంటే, ప్రూఫ్స్ చూసుకుంటే అన్విజిబుల్గా దొరుకుతాయి. సో కొన్ని మాట్లాడు. సో గైస్ ఆ ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో ఫస్ట్ ఫ్యాక్ట్ అండ్ ప్రూఫ్ 6,000 మంది ఒక హ్యాకర్స్ ఒక మనకి ఒక పియాంగ్జంగ్ అనే ఒక సిటీలో ఉండి వాళ్ళనేది ఒక స్కామ్స్ చేసి ఎంతో పెద్ద దేశాలు ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్స్ని కూడగొట్టి ఒక వచ్చిన ప్రతి ఒక్క పైసని కూడా గవర్నమెంట్ ఫండింగ్ అనేది వాళ్ళనేది గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ అక్కడ జనాలు గవర్నమెంట్ కాదు భయ్య మన ఇండియా లాగా. అక్కడ గవర్నమెంట్ అంటే ఒకడు అది వచ్చేసి కిమ్ మామ. దాని నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నార్త్ కొరియాలో చిన్న పిల్లలు కూడా స్కూల్స్లో వాళ్ళకి హ్యాకింగ్ అనేది నేర్పిస్తారు అనమాట. చిన్నప్పటి నుంచి అంటే బిగినింగ్ నుంచి మొత్తం దాంట్లో ప్రొఫెషనల్ వాళ్ళకి మొత్తం కూడా హ్యాకింగ్ అనేది చిన్నపిల్లల నుంచి కూడా వాళ్ళకి అనేది నేర్పిస్తారు అనమాట. సో ఈ విధంగా హ్యాకింగ్లో వాళ్ళకి అనేది ఎప్పుడైతే హ్యాకింగ్ చేసి డబ్బు సంపాదిస్తారో అంటే వేరే వాళ్ళ పైసను ఒకేసి డబ్బు సంపాదిస్తారో ఒక పైసని ఒక కిమ్ జాంగ్ యున్ ఎవరైతే రాజు ఉన్నారు కిమ్ మామ తను అనేది ఓవరాల్గా కూడా మొత్తం కూడా వాళ్ళకి అనేది బ్రెయిన్ వాష్ చేసేస్తారంట. అంటే మీరు డబ్బు సంపాదించేది ఈ దేశం కోసం, ఒక మతం కోసం అనే ఒక బ్రెయిన్ వాష్ అయితే తను అనేది చేసి డబ్బును అనేది తను తీసేసుకుంటారు. అంటే దాంట్లో సెకండ్ పాయింట్ వచ్చి చూసుకుంటే మనము 2014లో బంగ్లాదేశ్ బ్యాంక్ని కూలగొట్టి సుమారు $81 మిలియన్ అయితే వాళ్ళు అనేది హ్యాక్ చేసి వాళ్ళు కూడా ఒక ఫండింగ్ అయితే ఉపయోగించుకున్నారంట. సో గైస్ లాస్ట్ ఇయర్ ఒక 2022లో కూడా చైనా అనాలిసిస్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే క్రిప్టో కరెన్సీ వీళ్ళకి అనేది చాలా మంచి ఒక బిగ్గెస్ట్ డొమైన్ ఫర్ హ్యాకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు.
సో క్రిప్టో కరెన్సీ ఒక మంచి సోర్స్ కూడా వాళ్ళకి. అండ్ ఈ యొక్క క్రిప్టో కరెన్సీని యూజ్ చేసుకొని చైనా ఒక 400 ఒక మిలియన్స్ కలిగినటువంటి క్రిప్టో కరెన్సీని అయితే వాళ్ళు అనేది హ్యాక్ అయితే చేయడం జరిగిందంటే ఎవరు, నార్త్ కొరియా వాళ్ళు. సో హ్యాక్ చేయడమే కాకుండా వాళ్ళు అనేది ఒక ఫండింగ్ని వాళ్ళు అనేది మిలిటరీ వెపన్స్ కోసం ఫండింగ్ కూడా చేశారంట. సో దాని నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద టాపెస్ట్ ఒక ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుంటే అది వచ్చేసి సోనీ పిక్చర్స్. ఇంతమందికి తెలుసు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ మోస్ట్ ఛానల్, టీవీ ఛానల్ కూడా సోనీ పిక్చర్స్. ఒక ఛానల్ ఒక త్రూ అవుట్ డేటా ఏదైతే ఉంటుందో అంటే ఆడియన్స్ డేటా కావచ్చు, వాళ్ళ పర్సనల్ డేటా కావచ్చు, ఓవరాల్ కూడా మొత్తం డేటాని మొత్తం వరల్డ్కి వీళ్ళు అనేది హ్యాక్ చేసి వాళ్ళ డేటాని హ్యాక్ చేసి మొత్తం ప్రపంచానికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు అనేది విడుదలైతే చేయడం జరిగింది. దీనికి ఒకటే కారణం, ఆ కారణం ఏంటంటే సోనీ పిక్చర్స్ వాళ్ళ యొక్క కిమ్ మామ చనిపోతే ఎలా ఉంటుంది అనేది ఒక కార్టూన్ వీడియో చేసి పెట్టడంతో తన కోపం వచ్చి ఈ విధంగా అయితే చేయించాలనేది అయితే ప్రూఫ్స్ అయితే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో గైస్ ఆ 6th మేజర్ సోర్స్ వచ్చేసి అది నార్త్ కొరియా వాళ్ళు ఒక లేబర్ ఎక్స్పోర్ట్స్ అనేది వాళ్ళు చేస్తారు. లేబర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద సెన్స్ చాలామంది ఒక లేబర్ ఫోర్స్ వెళ్తుంటారు అంటే జిన్నాల్లోని ఇతర దేశాలకు పంపించి ఆబ్వియస్గా తనకి డాలర్స్ ఉంటాయి పిచ్చి కాబట్టి ఒక డాలర్స్ కోసం వేరే కంట్రీస్కి పంపించి ఇక్కడ మైనింగ్ చేపిస్తూ వాళ్ళతో కన్స్ట్రక్షన్ చేపిస్తూ వాళ్ళకు వచ్చినటువంటి 100% డబ్బులతో తను అనేది ఒక కిమ్ మామ 90% తీసుకుని కేవలం వాళ్ళకనే 10% మాత్రమే ఇస్తారంట. ఆ ఒక ప్రతి ఒక్క లేబర్ని కూడా కుక్కల కన్నా దారుణంగా అయితే వాళ్ళని చూస్తారంట. అంటే లిటరల్లీ ఒక స్లేవ్గా అయితే వాళ్ళని చూస్తారంట. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి అండ్ చాలామందికి ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక వీడియోస్ చూసుకోవచ్చు ఈ విధంగా ఒక వాళ్ళనేది ఒక లేబర్ క్యాంప్స్ని అయితే వాళ్ళు పడేసి చేస్తున్నారు అనేది. అండ్ వాళ్ళకనేది తిండి చాలా అంటే చాలా లిమిట్లో పెడతారంట, చాలా హార్ష్గా మాట్లాడతారంట, చాలా టైం వాళ్ళకి పని చేపిస్తారంట, పని చేపించుకున్న తర్వాత డబ్బులు కూడా ఇవ్వాలంట. సో ఈ విధంగా చాలా అంటే చాలా థింగ్స్ అయితే వాళ్ళని అక్కడ చేస్తారంట. సో గైస్ ఫైనల్లీ ఒక 7th సోర్స్ వచ్చేసి వాళ్ళకి అనేది ఇల్లీగల్ యాక్టివిటీస్. అంటే ఇక్కడ మనము స్మగ్లింగ్ చూసుకోవచ్చు, డ్రగ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, లగ్జరీ గూడ్స్ ఒక ట్రాఫికింగ్. సో ఈ విధాలుగా అయితే తన అనేది డబ్బులు కూడా సంపాదిస్తాడు కింగ్. సో గైస్ ఫైనల్లీ చాప్టర్ 3 కన్క్లూజన్. సో గైస్ ఒక నార్త్ కొరియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే కొంచెం లిమిటెడ్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అండ్ వాళ్ళ ఒక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా అంటే చాలా ఛాలెంజెస్గా ఉంటుంది. అండ్ వాళ్ళ ఒక ట్యాక్స్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది ఎంత మేజర్ అయినప్పటికీ వాళ్ళనేది ఒక ఐసోలేషన్ స్టేజ్ నుంచి బయటకు వచ్చినట్టయితే వేరే ఇతర కంట్రీస్ లాగానే వాళ్ళు కూడా చాలా మంచిగా గ్రోత్ అవ్వచ్చు అనేది అయితే నా ఒక అభిప్రాయం. సో ఎప్పుడైతే ఒక ఐసోలేటెడ్ ఒక స్టేజ్ నుంచి వాళ్ళు బయటకు రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. కానీ అక్కడ జనాలు ఎంత ప్రయత్నించినప్పటికీ కాకపోవడం అనేది అది దేవుని ఇష్టమే. సో ఇది ఓవరాల్గా వీడియో. అండ్ ఎలా ఒక నార్త్ కొరియా వాళ్ళు అంటే నార్త్ కొరియా గవర్నమెంట్ అంటే కిమ్ జాంగ్ యున్ అనే వ్యక్తి డబ్బు సంపాదిస్తారు అనేది త్రూ అవుట్ వీడియో అనమాట. సో స్మాల్ వీడియో. సో దట్స్ ఫర్ టుడే గైస్. ఇది ఓవరాల్గా వీడియో రిలేటెడ్ అండ్